విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ ఇద్దరూ అగ్రెసివ్ గా ఉంటారు. ఆటకు ఆట, మాటకు మాట అనే టైప్. ఇద్దరూ ఢిల్లీకి చెందిన వాళ్లే. అయినా కోహ్లీ, గంభీర్ మధ్య మాటల యుద్ధం జరిగిన ఘటనలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం భారత జట్టుకు గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ గా ఉన్నాడు. టీమిండియాలో సీనియర్ ఆటగాడిగా కోహ్లీ కొనసాగుతున్నాడు. ఇద్దరూ కలిసి తాజాగా బీసీసీఐ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అనేక అంశాలపై స్పందించారు. ఆసక్తికర విషయాలు మాట్లాడుకున్నారు. బ్యాటింగ్ చేసేటప్పుడు ప్రత్యర్థితో గొడవ పడినప్పుడు ఏకాగ్రత దెబ్బతింటుందా అని విరాట్ ప్రశ్నించాడు. అలాంటి పరిస్థితిలో అవుట్ అవుతారనిపిస్తుందా, లేదంటే ప్రత్యర్థితో గిల్లి కజ్జాలకు దిగితే ఉత్తేజం కలుగుతుందా అన్నాడు. దానికి గంభీర్ తనదైన స్టైల్లో రియాక్ట్ అయ్యాడు. తనకంటే ఎక్కువగా గొడవ పడిందే నువ్వే కదా అంటూ విరాట్ ని రివర్స్ లో ప్రశ్నించాడు. గొడవల్లో కోహ్లీనే కెప్టెన్ అన్నట్టుగా రియాక్ట్ అయ్యాడు. సరైన ఆన్సర్ ను విరాటే చెప్పగలడన్నాడు. దీంతో కింగ్ నవ్వాపుకోలేకపోయాడు. తనను అర్థం చేసుకునే వాళ్ల కోసమే ఎదురు చూస్తానన్నాడు. ఇలా చేస్తే అలా జరుగుతుంది అని చెప్పే వాళ్ల కోసం వెయిట్ చేశానన్నాడు. దీంతో కోహ్లీ, గంభీర్ కు సంబంధించిన సరదా సంభాషణ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. నిజానికి గౌతమ్ గంభీర్ కు విరాట్ కోహ్లీ జూనియర్. గతంలో ఢిల్లీ జట్టు తరపునే బరిలో దిగారు. డొమెస్టిక్ క్రికెట్లోనూ కలిసే ఆడారు. ఆ తర్వాత టీమిండియా తరపున బరిలో దిగారు. 2013 నుంచి ఇద్దరి మధ్య సరైన వాతావరణం లేదన్న చర్చ ఉంది. 2013లో ఆర్సీబీ, కేకేఆర్ మ్యాచ్లో సై అంటే సై అన్నారని అప్పట్లో దుమారం రేగింది. కోల్కతా నైట్ రైడర్స్ కు అప్పుడు గంభీరే కెప్టెన్. ఆర్సీబీ కెప్టెన్ గా అప్పట్లో విరాట్ ఉన్నాడు. అయితే లక్ష్మీపతి బాలాజీ బౌలింగ్ లో విరాట్ పెవిలియన్ చేరాడు. కోహ్లీ అవుట్ అవ్వగానే కేకేఆర్ టీం సంబరాలు చేసుకుంది. కోహ్లీని కవ్వించే ప్రయత్నం చేసినట్టుగాను కథనాలొచ్చాయి. అప్పుడే కోహ్లీ సీరియస్ అయిన వీడియోలు వైరల్ అయ్యాయి. గంభీర్, విరాట్ మధ్య గొడవ ముదరకుండా సహచర ప్లేయర్లు చూశారని ప్రచారము జరిగింది. ఆ తర్వాత కోహ్లీకి, గౌతీకి పడదు అనుకునేలా కథనాలొచ్చాయి. కేకేఆర్ 3 సార్లు టైటిల్ అందుకుంటే ఆర్సీబీ సాధించింది గుండు సున్నా అని కూడా ఫ్యాన్స్ హీట్ పెంచేశారు. గత సీజన్లో ఆర్సీబీ, లక్నో సూపర్ జైంట్స్ జట్ల మధ్య బెంగళూరులో జరిగిన మ్యాచ్ కూడా హాట్ టాపిక్ అయింది. ఉత్కంఠ రేపిన మ్యాచ్లో చివరి బాల్కు ఎల్ఎస్జీ విజయం సాధించింది. అయితే నోటి మీద వేలు పెట్టుకుని ఆర్సీబీ అభిమానులను సైలెంట్ అంటూ గంభీర్ రెచ్చగొట్టాడు. దానికి బదులుగా లక్నోలో జరిగిన మ్యాచ్లో విరాట్ రియాక్ట్ అయ్యాడు. నోటి మీద వేలు వేసుకుని గంభీర్ను గుర్తు చేశాడు. మ్యాచ్ తర్వాత కోహ్లీ, గంభీర్ మధ్య మాటల యుద్ధమే జరిగింది. ఆ తర్వాత ఇద్దరికీ ఫైన్ పడింది. టీమిండియాకు గంభీర్ హెడ్ కోచ్ అయ్యాక విరాట్తో బాండింగ్ ఎలా ఉంటుందో అనే చర్చ జరిగింది. కానీ ఇద్దరూ టీమిండియా విజయాలే తమ లక్ష్యమన్నారు. ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవని తేల్చేశారు. కోహ్లీ, గంభీర్ మధ్య బాండింగ్ బాగుందనుకునేలా తాజాగా ఇంటర్వ్యూ కూడా ఇచ్చేశారు.